436వ నామము కుశల. ఓం కుశలాయై నమః. కుశలత అంటే నేర్పు, కుశలుడు అంటే నేర్పరి. ఈ ఈ పదము యొక్క అసలు రూపము కౌశలము. కౌశల్యము అంటే నేర్పు. సృష్టి స్థితి లయాల్ని చేయటము యందు నేర్పు గల తల్లి అని అర్థం. కుశలత అంటే నేర్పు, నేర్పరితనము. దాని యొక్క రూపం ఏంటంటే కౌశల్యము. సృష్టి స్థితి లయాలు చేయటంలో అమ్మ ఎంత నేర్పరితనం, ఎంత కుశలత, ఎంత నైపుణ్యాన్ని చూపిస్తేనో ఈ సృష్టి అంతా ఇలా సృష్టి అయింది. అమ్మ స్థితికారకురాలు, సృష్టికారకురాలు, లయకారకురాలు. వీటన్నిటినీ చెయ్యాలి అంటే ఎంత నైపుణ్యమో ఉంటే కానీ ఈ విధంగా చేయలేదు. ఆ నైపుణ్యమే యోగము. ఆ కుశలం అంటేనే యోగము. మనము కుశలమా అని అడుగుతాము, అంటే క్షేమమేనా అని అర్థము. అదే కుశలము అంటే నేర్పు అని కూడా వస్తుంది. యోగ కుశలం అంటే నైపుణ్యమైన కర్మలని నైపుణ్యంగా చెయ్యటమే కుశల అని అర్థం వస్తుంది. కర్మలని నేర్పుగా ఒక పని చేశామంటే అడ్డదిడ్డంగా చేయటము ఉంటుంది, తెలిసి చేయటము, తెలియక చేయటము, నేర్పుగా చేయటము, ఓర్పుగా చేయటము, నైపుణ్యంగా చేయటము. కొంతమంది ఒక పని ఉందంటే ఇప్పుడు అది చేతొచ్చు చేతగాకు చాలా మరి చేతగానప్పుడు కష్టపడతాం. అదే చేత అయినప్పుడు అభ్యాసము కూసు విద్య అంటారు. అలాగే చేత అయినాక అదే చాలా తేలిక అవుతుంది, ఇదంతా అంటాము. మళ్ళీ అది చేతకాని వాడికి మళ్ళీ అది కష్టము. అలాగే నేర్పు ఉంటే, ఓర్పు ఉంటే అన్నీ కూడా చాలా తేలికగా నేర్చుకోగలుగుతాం. జ్ఞానము స్వరూపురాలు అమ్మ. ఆ జ్ఞానము సంపాదించాలంటే ఎంతో ఓర్పు నేర్పు ఉండాలి. అమ్మ నైపుణ్యం కలిగిన తల్లి గనకనే ఈ జగత్తంతా సృష్టించి నిర్వహణ చేయగలుగుతోంది. జగన్నిర్మాణం సామాన్యమైనది కాదు కదా. ఏది ఎక్కడ ఎలా ఉండాలి, దేనికి ఏ స్థితి ఇవ్వాలి, దేనికి ఆ నైపుణ్యము, ఆ కాంతి, నా స్థితి దేనికి ఎన్ని రోజులు ఎలా, ఇవన్నీ కూడా అమ్మ యొక్క కౌశలంతో ఏర్పడుతోంది. అలాగే అమ్మ ఎప్పుడూ కూడా క్షేమస్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు, నేర్పరితనము కలిగిన తల్లి. అలా ఇప్పుడు కుశలము అంటే క్షేమము, కుశలము లేకపోవటం అంటే బాధలు, రోగాలు అన్నీ మనల్ని చుట్టుముట్టినప్పుడు కుశలము లేదు అంటాం. అలా అమ్మ కుశల అంటే ఎప్పుడూ క్షేమస్వరూపురాలు. అమ్మకి ఏ ఆది వ్యాధి బాధలు లేవు. అందుకని అమ్మ క్షేమంకురాలు. ఎప్పుడూ క్షేమంగానే ఉంటుంది. ఎప్పుడూ నైపుణ్యంగా, ఎప్పుడూ నేర్పరితనంతో తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. అమ్మకి ఏ బాధ లేదు. అందుకనే అమ్మ కుశల అన్నారు. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా అమ్మని కుశల 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 అనే ఆ భావంతో తలుస్తున్నాం అనుకోండి, మనం కూడా కుశల అయిపోతాం. దేన్ని తలిస్తే ఆ స్వరూపాన్ని పొందుతాము అని మనకి తెలియజేస్తున్నారు. మనము ఒక మాటని అన్నాము అంటే ఆ స్వరూపాన్ని మనసు పొందితేనే మనకి అర్థమవుతుంది. మనకు అర్థమైంది అంటే ఆ స్వరూపాన్ని పొందింది, అర్థం కాలేదు అంటే ఆ స్వరూపాన్ని పొందలేదు అని అర్థం. ఇప్పుడు మనకి తెలియని వస్తువులే, ఎవరన్నా అక్కడ ఉంది ఆ వస్తువుని తీసుకురా అంటే మనకి తెలియదు. వాళ్ళు ఇట్లా కింద సన్నగా ఉంటుంది, పైన సన్నగా ఉంటుంది, మధ్యలో లావుగా ఉంటుంది, అట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఈ రంగులో ఉంటుంది, ఎన్ని చెప్పినా మనకు అది అక్కడే ఉన్నా కనపడదు. ఎందుకంటే మనకి అవగతం అవలా రూపం. అంతకుముందు మనకి చూడలేదు, చూడకపోయినా అది అర్థం కాలేదు కనుక
ఆ రూపాన్ని మనస్సు ధరించలేదు. మనస్సు ధరించలేదు కనుక మనకి అర్థం కాదు. వాళ్ళు వచ్చి ఇదిగో ఇక్కడే ఉంది కదా, నేను చెప్పింది ఇదే కదా అంటే, ఏమో నేను ఇంతవరకు చూడలేదు, నువ్వు చెప్పినా నాకు అర్థం కాలేదు, అందుకని నాకు తెలియలేదు అంటాం. అంటే అక్కడ మనస్సు ఆ రూపాన్ని పొందలేదు. మనస్సు రూపాన్ని పొందాలి అంటే మన వాక్కు ద్వారా మనసులో ఆ రూపం చిత్రించుకుంటేనే మనకి అవగతం అవుతుంది. అలాగే అదే పనిగా అందుకే ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడాలి అంటారు. క్షేమం కోరాలి అంటే మంచి మాటలే మాట్లాడాలి. తదాస్తు దేవతలు ఉంటారు, అపశృతులు రాకూడదు, మంచి మాటలే మాట్లాడాలి అంటారు. అందుకని నిండుకున్నాయి అనమంటారు. అది అంటే మళ్ళా నిండుకోవాలి అని లోటు అక్కడ వచ్చినప్పుడు లోటుగా చెప్పకుండా నిండుకున్నాయి అని చెప్పమంటారు. అంటే మళ్ళీ వెంటనే తదాస్తు అంటారు దేవతలు, అవి వెంటనే నిండుకుంటాయి అని. అవి జ్ఞానముతో మన పెద్దలు చెప్పినటువంటి మాటలు. ఆ మాటల్ని మనం అనుసరించాలి. ఎందుకు ఏమిటి అని అడిగినా తెలుసుకోవటానికి అడగాలే కానీ వ్యతిరేకంగా మూర్ఖత్వం అని వాళ్ళని మూఢత్వం అని అనకూడదు. ఎందుకంటే దాని అర్థం మనకి తెలియనప్పుడు తెలిసేదాకా అన్నా ఆచరించాలి, తెలుసుకున్నాక ఇంకా ఆచరించాలి. అర్థం లేని పెద్దలు చెప్పే మాటకి ఏ మాటకి అర్థం లేని మాటలు ఉండవు. మహారుషులు ఎంతో శోధించి సాధించి మనకి ఒక్కొక్క చిన్న చిన్న ముక్కల్లో చిన్న చిన్న పనుల్లో మనకి మంచిని శ్రేయస్సుని ఆచరించమని మనకు అందించారు. అదే మహాభాగ్యంగా అనుకుని మనము అనుసరించాలే కానీ వాటిని పీకి లాగి వాటిని చెయ్యకుండా భ్రష్టులు అయ్యేది వాళ్లే. కానీ ఎవరు వాటిని భ్రష్టత్వ పట్టిస్తారో వాళ్ళు భ్రష్టులే అయిపోతారు. అంతేగాని ఎవరు వాటిని గౌరవించి అనుసరిస్తారో వాళ్ళే సుఖపడతారు, ఉత్తమ స్థితికి వెళ్తారు. అలా ఆ భగవంతుడంటే సకారాత్మక భావనలు. అంటే భగవంతుడంటే ఒక రూపాన్ని మనము కొలుస్తున్నాం. అంటే మనకి ఎన్నోసార్లు అమ్మవారు చెప్పింది, నామరూపాలు లేని తల్లి మన కోసం మనకి అందుబాటులోకి రావటానికి అందుకోవటానికి నామరూపాలు ధరించి కిందకి వచ్చి మనకి చక్కగా మన ముందు నిలిచింది. అందుకని వాటిని ఆధారంగా చేసుకుని వాటిని ఆశ్రయించి ఆ నామరూపాలని ఆరాధించి ఈ నామాలతో ఆరాధిస్తున్నాం. మళ్ళీ దానితో ఆగిపోకుండా ఆ నామాల అర్థాన్ని లోపలికి వెళ్ళి ఆ అర్థాన్ని స్వీకరించి అనుసరించి ఆచరించి అనుభవించాలి. అదే అసలైన లక్ష్యం. ఎప్పుడూ అనంత గుణాలు కలిగినటువంటి తల్లినే భావిస్తూ ఉంటే మనకి కూడా అనంత గుణాలు కలుగుతాయి. కుశల అయినటువంటి తల్లిని ఎప్పుడు కుశలాగా మనం భావిస్తుంటే మనకెప్పుడు కుశలమే, క్షేమమే. ఆ కర్మ కౌశలం అనే దానికే అర్థం మనం తెలుసుకోవాలి. కర్మ వల్ల జన్మ వస్తుంది, మరి కర్మ మానేస్తే నరకం వస్తుంది. అంతేగాని పుణ్యం రాదు, ముక్తి రాదు. కర్మ మానేస్తే నరకం వస్తుంది. కర్మ చెయ్యాలి, కర్మ ఆచరించటానికే జీవి పుట్టాడు, కర్మ ఫలం వల్లే జీవి పుట్టాడు. ఆ జీవుడు కర్మ చెయ్యాల్సిందే. కానీ ఎలా చెయ్యాలి అంటే ఈ కర్మ చెయ్యటానికే శరీరం ఉంది గనక ఈ శరీరముతోనే శుభకర్మలు, మన చెడు కర్మలు బాహ్య విషయాల యందు సంచరించి అధోగతికి వెళ్లకుండా అంతర్విషయాలను భగవంతుని యందు ఈ శరీరాన్ని ఉపయోగించి మంచి స్తోత్రాలను వినటము, మంచి మాటలు వినటము, భగవత్ స్వరూపాన్ని చూడటము, భగవంతుని వాక్కులే పలకటము, భగవంతునే మనసులో నిలుపుకోవటం, భగవంతుని పూజలే చెయ్యటము చేస్తూ భగవంతుని దగ్గరకే నడిచి వెళ్ళటము, అలా ఉన్న ఇంద్రియాలన్నిటినీ ఆ భగవంతుని కోసం అర్పణ చేస్తూ ఉంటే చివరికి ఆ భగవత్ స్వరూపుడే అయిపోతాడు. అలాగే కర్మ చేస్తే, నిష్కామ కర్మ చేస్తే నీకు ఫలితం రాదు అని ఎక్కడా చెప్పలా భగవంతుడు.
నీకు వచ్చే ఫలితం వస్తుంది కానీ నీకు అంటదు అని పరమాత్మ చెప్పాడు. నిష్కామ కర్మ చేస్తే నీకు ఫలితం అంటదు. కర్మఫలం లేకపోతే జన్మ లేదు, జన్మ లేకపోతే ముక్తి. ఆ ముక్తి కోసమే చెప్పాడు కానీ నీకు ఫలితం రాదు అని ఎక్కడా చెప్పల. ఫలితం వస్తుంది. ఏ కర్మ ఫలితం ఆ కర్మ ఫలితం తప్పకుండా ఇస్తాడు, అనుభవిస్తాడు. కానీ కోరుకోవాల్సిన అవసరం లేదు. కోరుకుంటే అంటుకుంటుంది, అంటుకోకుండా ఉంటే ముక్తి వస్తుంది, అంటుకుంటే బంధము. అలాగే అమ్మ నైపుణ్యంతో ఈ సృష్టిని అంతా చేసి నడుపుతోంది, లయం చేసుకుంటోంది. అమ్మ ఏమీ అంటుకోదు, అమ్మకి ఏ బాధలు ఏ ఇబ్బందులు లేవు. అటువంటి క్షేమకరమైనటువంటి తల్లి కుశల, నైపుణ్యం కలిగి ఆ నైపుణ్యంతో తన కార్యక్రమాలన్నిటినీ చేస్తోంది. దీనికి కొంచెం ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, పనస తొనలు కాయలో నుంచి తీయాలంటే జిగురంతా చేతికి అంటుకుంటుంది. ఆ జిగురు అంటుకోకుండా నూనెని అంటించుకోవాలి. అంటే ఒకటి వదలాలంటే ఒకటి అంటించుకోవాలి. ఈ నూనె అంటించుకుంటే ఆ జిగురు అంటదు. అప్పుడు పనస తొనలు చక్కగా తీసుకుని తినటానికి, అనుభవానికి, ఆనందానికి తిని ఆనందిస్తాము, బాగుంటుంది. ఆ తర్వాత నూనె అదే పోతుంది, అంటే నూనె వదిలించుకోవటం తేలిక. అలాగే ఇక్కడ కర్మఫలం వదిలించుకోవాలి అంటే నిష్కామ కర్మ చెయ్యాలి. నిష్కామ కర్మ చేస్తే ఫలితం అనుభవానికి వస్తుంది కానీ అంటదు, అంటే వేరే మళ్ళీ జన్మకి కారణం కాదు అని మనకి ఆ అంటకుండా ఉండేటువంటి కర్మే యోగముగా మారుతుంది. నిష్కామ కర్మ యోగముగా మారుతుంది. ఆ యోగమే ముక్తిని ఇస్తుంది. ఆ యోగమే అహంకారాన్ని తగ్గిస్తుంది. తర్వాత విషయాలని తగ్గిస్తుంది. విషయభ్రాంతి బాహ్య దృష్టిని తగ్గించి అంతర్దృష్టిని పెంచుతుంది. అలా ఆ కౌశలం దాంట్లో ఆ సాత్వికారాధనలో ఆ సాత్విక భావాలతో అమ్మ నామాలతో ఆ అర్థాలతో ఆ పరమార్థాలతో మనము కుశలంగా ఉండాలని అమ్మ ఆయన కుశల అయినటువంటి అమ్మని మనము ప్రార్థిస్తూ మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.